హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అబార్షన్ కోసం ఆసుపత్రికి వెళ్ళిన కార్తీక్ దీపని ఫాలో అవుతూ వెళ్ళి నిజం తెలుసుకున్న శ్రీధర్. బయటపడ్డ నిజం. మరి ఇదంతా ఎలా జరిగిపోతుందో వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియో అయితే చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం లేదు. జరగబోయే కథని ముందుగానే తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోకి ఒక లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. సరే అండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కాంచన బాధపడుతూ ఉంటుంది. శ్రీధర్ ఇంటికి వచ్చేసరికి ఏమైంది కాంచన, ఎందుకు అలా ఉన్నావని చెప్పి శ్రీధరు అడుగుతూ ఉంటాడు. ఏమీ లేదు అని సమాధానం చెప్తుంది. లేదు, ఏదో జరిగింది, కానీ నువ్వు నా దగ్గర నిజాన్ని దాచిపెడుతున్నావు. ఏమైందో చెప్పు కాంచన. దీప, కార్తీకు ఏమైనా అన్నారా? వాళ్ళు నన్ను ఎందుకంటారు? మరి వాళ్ళు చూస్తే అసలు సంతోషంగానే ఉండడం లేదు. సుమిత్ర చెల్లమ్మకి ఆపరేషన్ జరుగుతుంది. అలాగే జోష్న శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి. దీప కళ్ళల్లో ఆనంద బాష్పాలు అనుకున్నాను. కార్తీక్ కానీ దీప కానీ సంతోషంగా ఉన్నట్టు కనిపించడం లేదు. ఏదో జరుగుతుందని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి శ్రీధర్ అంటూ ఉండగానే అనసూయ టీ తీసుకొచ్చి ఇస్తుంది. ఏంటి ఏంటి అనసూయ గారు, ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? కనీసం మీకైనా తెలుస్తుందా? ఏమో, నాకు ఏం అర్థం కావడం లేదండి శ్రీధర్ గారు. అసలు దీపా కార్తీక్ గురించి ఆలోచిస్తుంటేనే ఏమీ అర్థం కావడం లేదు అని చెప్పేసి అనసూయ కూడా అంటూ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇక జోష్న, పారిజాతి మిత్రు మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు నా కొడుకుని కిడ్నాప్ చేశావు, నువ్వు నా మనవరాలవో కాదో నాకే అర్థం కావడం లేదు. వాడు నీ దగ్గర నుంచి తప్పించుకుని వెళ్ళిపోయాడు. కానీ వాడికి ఏదైనా జరిగితే మాత్రం నువ్వు నా మనవరాలువైనా, సుమిత్ర కూతురువైనా, ఎవ్వరివైనా సరే నిన్ను మాత్రం క్షమించను. నువ్వు మాటలతో డైవర్ట్ చేసి నీతో పాటు నేను కూడా ఇరుక్కుంటానని, నా కొడుకుని ఏదో చేశానని, కానీ నువ్వు అప్పుడు కవర్ చేసుకోవాలని ప్రయత్నిస్తే నిన్ను చంపి నేను చస్తాను. కానీ నా కొడుక్కి మాత్రం ఏదైనా జరిగితే క్షమించే ప్రసక్తే లేదని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పారిజాతం. అయితే ఈ గ్రాణికి పిచ్చి పట్టింది. ఈ గ్రాణి ఎంతసేపు కొడుకు కొడుకు అంటుంది తప్ప నా గురించి ఆలోచించడం లేదు. ఇప్పుడు ఆ దాసు కనుక ఇంటికి వస్తే నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావడం లేదు. నేను ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. ఒక పక్క డాక్టరు నా రిపోర్ట్స్ మ్యాచ్ అయ్యాయని అసలు ఎలా చెప్పింది? ఈ నిజం ఎవరికీ తెలియకుండా డాక్టర్కి మాత్రమే తెలిసే ఛాన్స్ అస్సలు లేదు. బావకి తెలుసా అంటే, బావకి తెలిస్తే ఖచ్చితంగా నన్ను నిలదీస్తాడు. లేకపోతే ఇంట్లో అన్న నిజం బయట పెట్టేస్తాడు. డాక్టర్ని వెళ్ళి అడిగితే ఆ డాక్టర్ నిజం చెప్తుందో లేదో నాకే అర్థం కావడం లేదు అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉన్న సమయంలోనే ఇక్కడ శ్రీధరు మరోసారి కాంచనని అడుగుతూ ఉంటాడు. చెప్పు కాంచన, అసలు ఏం జరిగింది అని చెప్పి అంటూ ఉండగానే, ఏమో అండి, నాకు ఏం తెలియడం లేదు. దీప కార్తీక్ ప్రవర్తన అక్క చెప్పినట్టుగా చాలా విచిత్రంగా ఉంది. దీప ఎప్పుడూ ఏడుస్తూనే కనిపిస్తుంది. దీప మొహంలో ఎలాంటి సంతోషం లేదు. తల్లి కాబోతున్నానని, బిడ్డని కనబోతున్నానన్న ఆనందం కానీ, అసలు ప్రెగ్నెంట్ లేడీలో ఉండవలసిన లక్షణాలు కానీ దీపలో కనిపించడం లేదు. అలా అని కార్తీక్ని అడిగితే కార్తీక్ కూడా అసలు ఏ సమాధానం చెప్పడం లేదు. అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలియడం లేదు. ఇంట్లోంచి వెళ్ళిపోవాలనుంది అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావు కాంచన? ఇటు నా దగ్గరికి రావు, అలా అని నీ పుట్టింటికి వెళ్ళవు. నీ కొడుకు కోసమే నువ్వు బ్రతుకుతున్నావు. వాళ్ళు అసలు ఏం చేస్తున్నారో నేను తెలుసుకుంటాను. నువ్వు తొందరపడి ఎలాంటి నిర్ణయము తీసుకోవద్దు అని చెప్పేసి అక్కడి నుంచి శ్రీధర్ బయలుదేరుతాడు. కాంచన ఇంతగా బాధపడుతుంది అంటే దీప కార్తీక్ ఏం చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి శ్రీధరు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఈలోగా ఇక్కడ చూస్తే కార్తీక్, దీప ఒక చోట నిలబడి, ఇక ఆపరేషన్కి ఎంతో టైం లేదు, డాక్టర్ కూడా చెప్పేశారు ఆపరేషన్కి ముందే అబార్షన్ చేయించుకోవాలి, మరి ఆసుపత్రికి వెళ్ళాలి కదా అని చెప్పేసి దీప అంటూ ఉండగానే ఇక కార్తీక్, అవును, మాటిచ్చిన తర్వాత వెళ్ళాలి కదా, అత్తని కాపాడుకోవాలి అంటే మన బిడ్డని కోల్పోక తప్పదు. అలాంటప్పుడు ఇక మనం ఏం చేయలేము, వెళ్ళడం తప్ప అని చెప్పేసి దీప కార్తీక్ కన్నీళ్లు పెట్టుకుంటూనే ఆ బిడ్డని తీయించుకోలేక, అలాగని సుమిత్ర ప్రాణాలు పోతూ చూస్తూ ఉండలేక ఇక ఊహించని నిర్ణయం తీసుకుని ఇద్దరు కూడా బయలుదేరతారు డాక్టర్ దగ్గరికి. ఇక వీళ్ళు
అక్కడ బాధపడుతూ ఉండగానే తన కారులోంచి గమనిస్తాడు శ్రీధర్ అయితే. అసలు ఏంటి వీళ్ళిద్దరూ ఇలా ఎందుకున్నారు, ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళుతున్నారు అని చెప్పేసి శ్రీధర్ ఫాలో అవుతూ వెళతాడు. అలా వెళ్ళేసరికి కార్తీక్ దీప ఆసుపత్రికి అయితే వెళతారు. అలా ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్ని కలుస్తారు. డాక్టర్ని కలిసేసరికి డాక్టర్ దగ్గరికి ఎందుకు వచ్చారు, దీపక్ ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉందా, ఒకవేళ కడుపులో బేబీకి ఏమైనా బాగోలేదా అని చెప్పేసి శ్రీధర్ అనుకుంటూ వాళ్ళ వెనకే ఉండిపోతాడు. వాళ్ళ లోపల మాట్లాడుతూ ఉంటే చాటుగా వింటూ ఉంటాడు. ఇక డాక్టర్, ఏంటి ఏంటి కార్తిక్ గారు, ఏంటి దీప గారు, డాక్టర్ మర్చిపోయారా, దీపకి అబోర్షన్ చేయాలి కదా. అవును, ఈ విషయాన్ని నేనే మర్చిపోయాను. నాకు అసలు ఈ అబోర్షన్ చేయడం ఇష్టం లేదు. కానీ ఇక మీరు తప్పనిసరి పరిస్థితిలో ఒక ప్రాణం కోసం ఇంకో ప్రాణాన్ని కాపాడాలి అనుకుంటున్నారు. ఒక ప్రాణాన్ని త్యాగం చేసి మరీ మరొకరికి ఊపిరి పోస్తున్నారు. కన్నతల్ల కడుపులో బిడ్డ అంటే కన్నతల్లిని కాపాడుకోవడానికి సిద్ధపడ్డారు దీపగారు. కానీ ఇప్పుడు అసలు ఇలా ఎలా చేయాలో తెలియడం లేదు డాక్టర్. ఇంత దాకా వచ్చిన తర్వాత అసలు వెనుకడుకు వేయడానికి లేదు. ఇక ఏదైనా మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి దీపకి అపోషన్ చెయ్యండి, మా అత్త ప్రాణాల్ని కాపాడండి. దీపే ఆ ఇంటి వారసురాలని, దీపే మా అత్తని కాపాడిందని ఇప్పుడప్పుడే మీరు ఈ నిజం ఎవ్వరి ముందు బయట పెట్టడానికి లేదు. బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయినవి కూడా దీపయ్యే అని మీరు చెప్పొద్దు అని చెప్పేసి డాక్టర్ని అంటూ ఉంటాడు. ఒక్కసారి కార్తీక్ అంటూ శ్రీధర్ లోపలికి వస్తాడు. అలా వచ్చేసరికి ఇక కార్తీక్ దీప ఇద్దరు షాక్ అయిపోతారు. ఎంత పని చేస్తున్నారు, అందరినీ ఎంత మోసం చేస్తున్నారు. నాన్న అది కాదు, నేనంతా విన్నాను. దీపే సుమిత్ర దశరథుల కూతురు. అసలు ఇదంతా ఎలా జరిగింది, నిజం చెప్పండి. అసలు జోష్న ఏమవుతుంది, మరి జోష్న ఇంట్లో ఎందుకుంది? మీరు సుమిత్ర చెల్లెమ్మని కాపాడడం కోసం కడుపులో బిడ్డని త్యాగం చేస్తున్నారా? ఎందుకు ఈ విషయాన్ని ఎవరికి చెప్పకుండా దాచిపెట్టారు? ఇప్పుడు కాంచనికి ఏం సమాధానం చెప్దామనుకుంటున్నామని చెప్పి నిలదీసేసరికి అది కాదు నాన్న, నేను చెప్పేది వినండి. లేదు, ఈ విషయం ఆ ఇంట్లో తెలియాల్సిందే. మీరు ఎంతగా ఆపడానికి ప్రయత్నించినా సరే నేను మాత్రం ఆగే ప్రసక్తే లేదు అని శ్రీధర్ బయలుదేరతాడు. అలా ఇక శ్రీధర్ గబగబ శివనారాయణ ఇంటికి వెళ్ళి మావయ్య గారు బావా అంటూ పిలిచేసరికి అప్పటికే కాస్త మగతగా టాబ్లెట్లు వేసుకుని పడుకుని ఉంటుంది సుమిత్ర. ఈలోగా గట్టిగా శ్రీధర్ మాటలు వినబడి బయటికి అందరూ వస్తారు, సుమిత్ర తప్ప. ఇక సుమిత్ర అయితే మత్తుగా నిద్రపోతూ ఉంటుంది. ఏంటిది, ఎందుకింత అన్యాయం చేశారు నా కొడుకుకి కోడలికి అని చెప్పనేసరికి ఎవరు అన్యాయం చేశారు, ఏం జరుగుతుంది? నా కోడలు సుమిత్రని కాపాడుకోవడానికి తన కడుపులో బిడ్డని త్యాగం చేస్తుంది. ఏం మాట్లాడుతున్నావు బావా నువ్వు? దీప సుమిత్రని కాపాడడం ఏంటి? అసలు దీపకి సుమిత్రకి సంబంధం ఏంటి? సంబంధం ఏంటో ఇక అక్కడ నిలబడి ఉంది కదా, జోష్నని అడగండి అని చెప్పి అంటూ ఉండగానే ఇక అక్కడ పారిచేతానికి జోష్నకి కూడా షాక్ ఎదురవుతుంది. ఏం మాట్లాడుతున్నావు అల్లుడు? అవును, దీపే ఈ ఇంటి వారసురాలు. దీపే ఇప్పుడు చెల్లమ్మని కాపాడుతుంది. కావాలి అంటే డాక్టర్ని అడిగి తెలుసుకోండి అని చెప్పేసి నిజం బయట పెట్టేస్తాడు. ఇక శ్రీధర్ ఎప్పుడైతే నిజం బయట పెడతాడో జోష్న ఇంటి వారసురాలు కాదు అని తెలుసుకున్న శివనారాయణ వెంటనే జోష్న చెంప పగలగొట్టి నా కళ్ళ ముందు మీ ఇద్దరు కనిపిస్తే చంపేస్తాను అని చెప్పి పారిజాతం జోష్నకి ఊహించని షాకే ఇస్తాడు. ఇక శివనారాయణ అయితే ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీరైతే క్లిక్ చేసేయండి.